సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ టు అవర్ బిలవ్డ్ సీఎం రేవంత్ రెడ్డి సార్. సార్, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ని మాట్లాడుతున్నాను సార్. సార్, గత ప్రభుత్వాలు చేసిన అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న తప్పిదాల వల్ల మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటంటే సార్, ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఒక 5 ఇయర్స్ కోర్సు ప్లస్ పీజీ ఇంకో 2 ఇయర్స్ ఇలా 7 ఇయర్స్ వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ అండ్ సర్జన్స్ ఎండీస్ అవుతారు. ఓకే, వెల్ గుడ్. ఎంఎల్టీ చేసేవాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ అవుతారు. బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసేవాళ్ళు నర్సెస్ అవుతారు. అండ్ నెక్స్ట్ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ చేసేవాళ్ళు ఫార్మసిస్ట్ అవుతారు. సో వీళ్ళ ఫీల్డ్స్ వీళ్ళకు ఉన్నాయి. బీటెక్ చదివేవాళ్ళు, సిఎస్ చదివేవాళ్ళు, మెకానికల్ చదివేవాళ్ళు, ఇలా ఎవరి స్టడీస్కి ప్రొఫెషనల్ స్టడీస్కి వాళ్ళకి ఏంటంటే మనకి ప్రొఫెషనల్ స్టడీస్కి వాళ్ళ యొక్క జాబ్స్ ఉన్నాయి. వేరాజ్ కంపేర్ చేస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాకు ఏం జరుగుతుందంటే మాకు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఓకే. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరైతే స్పోర్ట్స్ గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మ్యాక్సిమం చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న పిల్లలు వాళ్ళు పెద్దగా అయితే నేషనల్స్ ఆడి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉండి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ రాకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లేకపోతే పీడీస్ అండ్ ఎస్జిటీలు ఇలా జాబ్స్ వీళ్ళకి ఉంటాయి. సో వీళ్ళకి కావాల్సింది రీజనింగ్, అనలిటిక్స్ ఇలాంటివి వీళ్ళకి మ్యాక్సిమం అవసరం ఉండదు. వీళ్ళకి కావాల్సింది గ్రౌండ్లో వర్కౌట్స్ ఏం చేపిస్తున్నారు, పిల్లలకి హెల్త్ ఎలా ఇవ్వాలి, పిల్లలు సొసైటీలో ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఇవి నేర్పించాలి. ఇవన్నీ నేర్పించేది ఎవరు? ఒక స్కూల్లో ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. స్కూల్లో అందరికంటే పేరెంట్స్ తర్వాత అన్ని టీచర్స్ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి. అలాంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ యొక్క పోస్ట్ని ఎవరో మన నాన్ స్పోర్ట్స్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు బుక్కులు పట్టుకొని చదివేసి వీళ్ళు ఏం చెప్పుకుంటారు, జాబ్స్ కొట్టేసుకుంటున్నారు. వాళ్ళకి సరిగ్గా మ్యాక్సిమం 80 to 90% వాళ్ళు నాన్ స్పోర్ట్స్ వాళ్ళకి జాబులు వస్తున్నాయి సార్. మరి స్పోర్ట్స్ వాళ్ళు ఎట్టుపోవాలి? అండ్ వీళ్ళకి విజిల్ ఎన్ని రకాలు ఉన్నది, విజిల్ ఎలా కొట్టాలి, ఏ కాషన్ విజిల్ అనేది దేనికి పిలుస్తారు, షార్ట్ విజిల్ అంటే ఏంది, లాంగ్ విజిల్ అంటే ఏంది, ఈ మినిమం తెలియదు సార్. మొత్తం బుక్కులు బట్టి అవనిగడ్డకు పోయి ఇటు పోయి వీళ్ళు కోచింగ్లు తీసుకొని వాళ్ళ ఫీల్డ్లలో జాబులు రాక మళ్ళీ ఎక్కడో నాందేడికి పోయి ఇటు పోయి సర్టిఫికేట్లు కొనుక్కొని వచ్చి ఒక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా, ఒక్క సర్టిఫికేషన్ నేషనల్స్ది చిన్నప్పటి నుండి ఏది లేకుండా, మినిమం డిస్టిక్ది లేకుండా కూడా వీళ్ళు మా యొక్క కష్టాన్ని, మేము నమ్ముకున్న ఫీల్డ్ని, మా మదర్ ఫీల్డ్ని, స్పోర్ట్స్ని మేము ఒక ఆశయంతో ఫీల్డ్లో పిల్లలకి ఒక మంచి డిసిప్లిన్గా తయారు చేయాలి అనే దాంట్లో మేము ఆ ఇంటెన్షన్స్తో ఉండుంటే వీళ్ళందరూ వచ్చేసి మా యొక్క జాబ్స్ అన్నిటినీ వీళ్ళు మ్యాక్సిమం తీసుకొని వెళ్ళిపోతున్నారు. అరే, ఐఐటి చదివే స్టూడెంట్కి ఫిజికల్ ఎడ్యుకేషన్తో ఏం సంబంధం సార్? ఐఐటిలో చదివేవాడు మేము ఎంబీబీఎస్ చేయలేము, మేము డాక్టర్స్ అవ్వలేము కదా సార్. సో మా ఫీల్డ్ అనేది మాకే ఉంటుంది కదా, ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉన్నది. సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది ఎడ్యుకేషన్ సిస్టంలోనే చాలా రాంగ్ పర్సెప్షన్ అండ్ చాలా తక్కువగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని చూడడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. అండ్ మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ అనేది చాలా డెవలప్ చేసేది ఒక బేసిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరే సార్. నాన్ స్పోర్ట్స్ కూడా వచ్చేసి ఒక డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్ పిల్లల్ని ఎంతమందిని తయారు చేశారు సార్ లాస్ట్ 10 ఇయర్స్లో. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని రిక్రూట్మెంట్ కూడా చేసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం లేవు సార్.
సో డిఫరెంట్ మీరు జపాన్ వెళ్ళారు, అటు ఇటు వెళ్తున్నారు కదా సార్. అక్కడ చూడండి సార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ పిల్లలు చిన్నప్పటి నుండే ఎంత డిసిప్లిన్గా తయారవుతున్నారు. సో వాళ్ళని తయారు చేసే కోచెస్ వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉంటున్నారు. ఇవన్నీ చూడండి సార్, ఎగ్జామిన్ చేయండి. కానీ ఇలా మీరు జాబ్స్ ఇస్తున్నారు కరెక్టే, కానీ ఏంటంటే అర్హుడికి ఇవ్వట్లే. అర్హుడు అంటే ఇప్పుడు బుక్లలో ఎగ్జామ్ రాసి వాడు అర్హుడు కాదు సార్ నేను చెప్పేది. అసలు ఫీల్డ్లో దిగి వాడికి కోర్ట్ మార్కింగ్ రాదు సరిగ్గా, విజిల్ వేయడం రాదు, పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టడం రాదు, ఏ ఏజ్ గ్రూప్స్ పిల్లలకి ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎట్లా మనం వాళ్ళలో మింగిల్ అవ్వాలి, ఇవన్నీ తెలియదు సార్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు వచ్చేసి ఏవో మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, సొసైటీని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అస్సలు జరగని పని ఇదంతా. ఎందుకంటే నేను చెప్పబోయేది ఏంటంటే, మసాలాలన్నీ ఉంటే సరిపోదు, ఒక మంచి మాస్టర్ ఉంటేనే బిర్యానీ మంచిగా అవుతుంది కదా సార్. నేను కాంగ్రెస్ కోసం ఫుల్ పనిచేశాను సార్. లాస్ట్ 2000 మాది ఖమ్మం డిస్టిక్. యూనుస్ సుల్తాన్ గారు ఉన్నప్పటి నుండి, అప్పటి నుండి నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఫుల్ తిరిగాను సార్. ఖమ్మం నియోజకవర్గం మొన్న కూడా ఖమ్మం బూత్ ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను సార్ నేను. ఎందుకంటే కాంగ్రెస్ వస్తుంది, మాకు జాబులు వస్తాయి అని చెప్పి ఆ ఇంటెన్షన్స్తో నేను 2012 డిఎస్సి నుండి రాస్తున్నాను సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పటి నుండి అంతా నాన్ స్పోర్ట్స్ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు జాబ్స్. నేను చదవడంలో నాది తప్పున్నా కూడా నేను ఒక్కడనే కాదు సార్, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళందరి మాటగా నేను చెప్తున్నాను సార్. మేము కోర్టులకు వెళ్ళి ఎన్ని కేసులు వేసినా కూడా, ఏం వేసినా కూడా అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే అందరినీ ఎలిజిబుల్ చేస్తుంది బయట వాళ్ళని అలా అన్నప్పుడు ఆ మాట వచ్చేస్తుంది. కానీ దీని మీద మీరు పెద్దవాళ్ళు, మీరే ఏదైనా మంచి డెసిషన్ తీసుకోవాలి. ఏదైనా కాదు, ఉన్న డెసిషన్ కంపల్సరీ తీసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే తల్లి పిల్లల మీద బాగా హోప్స్ పెట్టుకుంటుంది, అలానే పిల్లలు కూడా తల్లిదండ్రుల మీదే హోప్స్ పెట్టుకుంటారు. తల్లిదండ్రులు అంటే ఇప్పుడు మీరే, మా ప్రభుత్వం కాంగ్రెస్ అనేది నేను మా తాతల నాటి నుండి కూడా కాంగ్రెసే ఉన్నది. మేము మా ముత్తాతల నాటి నుండి కూడా ఓ ఏనాడు కూడా మేము ఎవరితో కూడా మాట పడింది లేదు సార్. కానీ ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. అసలు స్పోర్ట్స్ వాళ్ళు చాలా అన్యాయం అయిపోతున్నారు. పోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసుకునే స్థితి వస్తుంది. ప్రైవేట్ స్కూల్స్లలో కూడా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ తెలుగు బాగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. మనకి స్పోర్ట్స్ వాడికి కావాల్సింది పర్ఫార్మెన్స్ నేర్పియడం, ఇవన్నీ నేర్పిస్తారు. వీళ్ళు మనకి వచ్చేవాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ పిల్లలు వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్లలో మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉండదు, అప్పట్లో లేదు. సో వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎలా డెవలప్ చేసుకోగలుగుతారు సార్? సో ఇవన్నీ హడిల్స్ ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరెవరికి ఇచ్చారో మ్యాక్సిమం 80 to 90% నాన్ స్పోర్ట్స్ వాళ్ళే ఉన్నారు సార్. వీళ్ళందరూ నాన్ స్పోర్ట్స్ వాళ్ళే ఉన్నారు. సో మీరు చూడండి సార్, వీళ్ళు ఏమైనా జాబులు చేస్తారా? వీళ్ళు ఏమైనా స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వీళ్ళ పిల్లల్ని తయారు చేయగలుగుతారా? అంత సత్తా వీళ్ళల్లో ఉన్నదా లేదా అనేది చూడండి. పోనీ అది ఏం కాదు సార్, ఓన్లీ ఒక డిసిప్లైన్డ్ ఇండివిజువల్ పర్సన్ తయారు చేయగలుగుతారా? ఎందుకంటే సొసైటీలో చాలా ఆస్పెక్ట్స్లలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మదర్ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు వీళ్ళకి 2 ఫ్రెండ్స్ని పరిచయం చేపిస్తాడు. ఒకటి గెలుపు, ఇంకొకటి ఓటమి. వీళ్ళిద్దరిని పరిచయం చేయించేది చిన్నప్పుడు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, ఒక కోచే. వీళ్ళని పరిచయం చేయించడంలో సార్ మేము ఇప్పటికీ ఓడిపోలేదు, మేము స్ట్రగ్లింగ్లోనే ఉన్నాము. అండ్ ఫైటింగ్ లైఫ్ మొత్తం ఫైటింగే చేస్తూ ఉంటాం. చచ్చేంత వరకు కూడా ఫైట్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే వీఆర్ స్పోర్ట్స్ ప్లేయర్స్.
మేము జాబులు రాలేదని చెప్పి ఊరేసుకొని చచ్చిపోవడం, మార్క్స్ రాలేదని చెప్పి ఊరేసుకొని చచ్చిపోవడం, అమ్మ ఏదో చెప్పింది, నాన్న ఏదో చెప్పింది, ఫ్రెండ్స్ ఏమో బుల్లింగ్ చేశారు, స్కోల్డ్ చేశారు, ఇవన్నీ అనుకొని మేము ముందుకు వెళ్ళలేము. అదంతా మనకు నేర్పించింది ఒక స్పోర్ట్స్లోనే. మీరు కూడా ఒక ఫుట్బాల్ ప్లేయరే సార్. మీరు కూడా మొత్తం మీకు తెలుసు. నేను ఇంతలా మీకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి సార్. అండ్ మీరు పెద్ద మనసుతో ఇది కంపల్సరీ చూడండి సార్. ఎందుకంటే ఒక గురువే కదా సార్ సొసైటీని మార్చేది. ఒక మంచి సొసైటీని మీరు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ మొత్తం క్లీనింగ్ చేయాలి, దాని వెనకాల మీ యొక్క ఇంటెన్షన్స్, మీరు డిప్యూటీ సీఎం గారు, అందరూ మినిస్టర్స్ అందరూ, వీళ్ళందరూ కలిసి, మీరందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి మీరు చేస్తున్నది ఏం చేస్తున్నది అనేది, మీరు ఎన్ని నాలాలు ఉన్నాయి, ఎన్ని ఇవి చెరువులు మొత్తం ఆక్యుపై అయిపోయినాయి, ఇవన్నీ మీరు ఏది గ్రౌండ్ వర్క్ లేకుండానే చేయట్లే కదా సార్. సేమ్ ఇక్కడ కూడా గ్రౌండ్ వర్క్ అనేది అసలు లేదు సార్ మాకు. ఎందుకంటే మీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదంతా మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఫుట్బాల్ ఆడిపియాలంటే ఫుట్బాల్ కోచింగ్ రావాలి, ఫుట్బాల్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి. వాడికి ఫుట్బాల్ తెలియదు, కబడ్డీ తెలియదు, ఏం తెలియదు. ఉట్టిగా ఎనాటమీ, ఫిజియాలజీ చదువుకొని హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్, హౌ మెనీ మజిల్స్ ఆర్ దేర్ అని చెప్పి ఇలా చదువుకుంటూ దానికి ఆన్సర్లు పెట్టేసి క్వాలిఫై అయిపోయి వాడు జాబ్ చూసుకొని వాడి పెళ్ళాం, వాడి పిల్లలు, వాడి బతుకు వాడు చూసుకుంటే, మరి స్కూల్ పిల్లలు లైఫ్ ఏంటి, వాళ్ళ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, వాళ్ళకి నేషనల్స్ ఎవడ ఆడిపిస్తారు, సీఎం కప్ ఉంటుంది, జూనియర్ నేషనల్స్, సబ్ జూనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్, డిస్టిక్ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఆడిపించేది ఎవరు? వాళ్ళలో ఒక మంచి టాలెంట్ని గుర్తించేది ఎవరు? ఇంకా స్పోర్ట్స్ ప్లేయరే. ఆ స్పోర్ట్స్ ప్లేయరే లేనప్పుడు ఇంత టాలెంట్ బయటికి ఎలా వస్తుంది సార్? థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్. నేను కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీని మీద మంచి డెసిషన్ తీసుకోండి సార్. హోప్ I will meet you if there is time for you, sir. Thank you.